హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డివిపి తెలుగు టెక్. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఈ యొక్క ఏపీ డిప్లొమా ఎగ్జామ్స్ మనకు అక్టోబర్ అండ్ నవంబర్లో జరగబోతున్నాయి కదా. వీటికి సంబంధించి మనకు ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో అదేంటి ఏమనేసి క్లియర్గా అయితే ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను మీతో. ఎండ్ వరకు అయితే చూడండి. అసలుకి ఎగ్జామ్స్ ఎలా జరగబోతున్నాయి, సీసీ కెమెరాస్ ఇన్స్టాలింగ్ చేస్తున్నారా చేయట్లేదా, ఇన్ కేస్ చేయట్లేదు అంటే ఎస్బిడెట్ ఎలాంటి యాక్షన్ అనేది తీసుకోబోతుంది, ఇవన్నీ కూడా మనమైతే తెలుసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకు ఈ రోజే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, సబ్జెక్ట్ వచ్చేసరికి డిప్లొమా ఎగ్జామినేషన్కి సంబంధించి డేటా పర్టైనింగ్ టు క్యూపీడిఎస్ అండ్ సీసీ కెమెరాస్ ఫర్ అక్టోబర్ నవంబర్ 2024 ఎగ్జామినేషన్. క్యూపీడిఎస్ అంటే ఏం లేదు, క్వశ్చన్ పేపర్ డెలివరీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో సో అది దానికి సంబంధించి అనమాట. అంటే క్వశ్చన్ పేపర్స్ వీళ్ళు ఎస్బిడెట్ నుంచి రిలీజ్ చేస్తారు. ముందు రోజే మనకి క్వశ్చన్ పేపర్స్ రావన్నమాట. మీరు ఎగ్జామినేషన్ హాల్కి వచ్చిన తర్వాత వెంటనే రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే 9 o'clock మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అంటే 8:55కి 8:50కి ఆ టైంలో క్వశ్చన్ పేపర్ ఎస్బిడెట్ రిలీజ్ చేస్తుంది. ఆ వెబ్సైట్లోనే వీళ్ళు ఏంటంటే ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకొని మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్స్టెంట్గా. ఓకేనా. సో దాని తర్వాత ఇక్కడ మనకు సీసీ కెమెరాస్ అనేటివి పెట్టాలి ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ హాల్లో కానీ డ్రాయింగ్ హాల్లో కానీ అనేసి ఎస్బిడెట్ అయితే ఫుల్గా వీళ్ళైతే చెప్పడం జరిగింది. అండ్ దాని యొక్క ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇమీడియట్గా ఎస్బిడెట్కి పంపించాలనేసి ఒక గూగుల్ ఫామ్ లింక్ అనేది కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అసలు ఆ గూగుల్ ఫామ్లో ఏమేమి ఉన్నాయి ఏమనేసి ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఇదనమాట రిక్వైర్మెంట్ ఆఫ్ క్యూపీడిఎస్ అండ్ సీసీ కెమెరాస్ ఇన్ఫర్మేషన్ ఫర్ అక్టోబర్ నవంబర్ 2024 డిప్లొమా ఎగ్జామినేషన్స్. సో ఇది చాలామందికి కూడా తెలిసి ఉండదు, దానికోసం మీకు క్లియర్గా చెప్తున్నాను. మీరు కూడా తెలుసుకోవాలి, ఎంతైనా అవసరం ఉంది. అంటే మీరు రాస్తున్న ఎగ్జామ్ బ్యాక్గ్రౌండ్లో ఏమేమి జరుగుతుంది ఏమనేసి మనము క్లియర్గా తెలుసుకునే దానికి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇదంతా కూడా మనం చేయాల్సిన పని ఏం లేదు. ముఖ్యంగా కాలేజ్ ప్రిన్సిపల్స్ అయితే ఇదంతా కూడా చేస్తారు. ఇన్స్టిట్యూట్ కోడ్ ఏంటి, నేమ్ ఆఫ్ ది పాలిటెక్నిక్ ఏంటి, అండ్ ది పాలిటెక్నిక్ గవర్నమెంటా ప్రైవేటా, అండ్ అదేవిధంగా ప్రిన్సిపల్ నేమ్ ఏంటి, కాంటాక్ట్ నెంబర్, మెయిల్ ఐడి, క్యూపీడిఎస్ స్టాటిక్ ఐపీ అంటే ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ పేపర్ డెలివరింగ్ సిస్టమ్ దాని యొక్క ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఆ ఐపీ అడ్రస్ అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ ఐపీ అడ్రస్కి వీళ్ళు క్వశ్చన్ పేపర్ సెండ్ చేస్తారు. ఓకేనా, ఇక్కడ అర్థమైందా మీకు చెప్పేది. సో ఏ కాలేజ్కి సంబంధించి ఆ కాలేజ్కి డిఫరెంట్గా బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి సో ఎవరికి ఏది కావాలి, ఎవరికి ఏ పేపర్స్ రిక్వైర్మెంట్ ఉందో ఆ టైంలో వీళ్ళైతే పంపించడం జరుగుతుంది. స్టాటిక్ ఐపీ అడ్రస్ ఫర్ సీసీ కెమెరాస్ ఆఫ్ ద పాలిటెక్నిక్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనము మన కాలేజీలో ఏవైతే సీసీ కెమెరాస్ ఉన్నాయో ఆ సీసీ కెమెరాస్కి సంబంధించిన ఐపీ అడ్రస్ అనేది కూడా మనము వాళ్ళకైతే పంపించాల్సిన అవసరం అయితే ఎంతోగానో ఉంది. అండ్ ప్రతి ఒక్క కాలేజ్కి సంబంధించిన ఐపీ అడ్రస్ అనేది ఎస్బిడెట్ చేతిలో ఉంటుంది. ఎస్బిడెట్ అనేది చూస్తూ ఉంటుంది మనం ఎగ్జామ్ రాసే టయానికి. ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఎగ్జామ్స్ అయితే రాయండి. ఇన్ కేసు మీ యొక్క కాలేజీలో ఇన్స్టాల్స్ చేయలేదు సీసీ కెమెరాస్ అంటే వాటిపైన ఖచ్చితంగా ఎస్బిటెట్ అయితే యాక్షన్ తీసుకుంటుంది. ఇన్స్టాల్ చేసినట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎస్బిటెట్ గమనిస్తూ ఉంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతూ ఉంటుంది. పొరపాటున మీరు ఏమైనా చేస్తారు అంటే ఖచ్చితంగా అది దొరికినారంటే మీకు చాలా ప్రాబ్లం అయితే అవుతుంది. ఓకేనా. అండ్ డివిఆర్ అండ్ ఎన్విఆర్ మేక్ అండ్ మోడల్ నెంబర్, సో అవన్నీ కెమెరాకి సంబంధించిన డీటెయిల్స్. నేమ్ ఆఫ్ సీసీ కెమెరాస్ ఇన్స్టాల్డ్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్స్, డ్రాయింగ్ హాల్స్ అండ్ క్యూపీడిఎస్ రూమ్. క్యూపీడిఎస్ రూమ్ ఏంటి అంటే లైక్ అదే నేను చెప్పాను కదా, క్వశ్చన్ పేపర్ డెలివరింగ్ సిస్టమ్కి సంబంధించిన ఒక సిస్టమ్ అనేది అక్కడ పెట్టేస్తారు కాబట్టి దాని రూమ్ అనేది ఉంటుంది. ఆ రూమ్లోనే మనకు టోటల్గా క్వశ్చన్ పేపర్స్ అనేవి తీసుకోవడము, క్వశ్చన్ పేపర్స్ అనేవి లాంచ్ చేయడము, అదేవిధంగా ఈ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆన్సర్ స్క్రిప్ట్స్ అనేవి కూడా అదే రూమ్లోనే పెడతారు. ఓకేనా, ఇక్కడ మీకు క్లారిటీ వచ్చిందనేసి అనుకుంటున్నాను. ఆ తర్వాత సో గివ్ రీజన్స్ ఇఫ్ సఫిషియంట్ సీసీ కెమెరాస్ నాట్ ఇన్స్టాల్. అసలు రీజన్ ఏంటి ఇన్ కేస్ సీసీ కెమెరాస్ పెట్టట్లేదు అంటే ఏ రీజన్స్ వల్ల మీరు సీసీ కెమెరాస్ అనేది పెట్టట్లేదు, ఆ రీజన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో ఖచ్చితంగా దానికి యాక్షన్ అయితే తీసుకుంటుంది. ఓకేనా. సో ఆ తర్వాత మిగతా ఏంది, హ్యావ్ ఇన్స్టిట్యూషన్ మేడ్ సఫిషియంట్ అరేంజ్మెంట్స్ టు స్టోర్ ద సీసీ కెమెరాస్ ఫుటేజ్ ఆఫ్ ఈచ్ సెషన్ ఆఫ్ ఎగ్జామినేషన్. గమనిస్తున్నారా ఏమంటుందంటే ఎస్బిటెట్ మీ దగ్గర సఫిషియంట్ అరేంజ్మెంట్స్ అనేది ఉందా, లైక్ మోర్ నెంబర్ ఆఫ్ స్టోరేజ్ అంటే
సీసీ కెమెరాస్లో ఏదైతే ఫుటేజ్ అవుతూ ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామినేషన్కి, సో ఆ ఎగ్జామినేషన్కి జరిగిన ప్రతి ఒక్క ఫుటేజ్ అనేది మీ దగ్గర స్టోర్ అయ్యేదానికి అంత క్యాపబిలిటీ అనేది ఉందా? ఇన్ కేసు లేదు అంటే దానికి ఆల్టర్నేటివ్గా ఎస్బిట్ ఏదో ఒకటి చేయడం జరుగుతుంది. ఉంది అంటే నో ప్రాబ్లం. ఓకేనా? సో ఆ స్టోరేజ్ అంతా కూడా ఖచ్చితంగా కావాలి ఫ్యూచర్ పర్పస్ కోసం. ఆ తర్వాత ఇంకేమైనా రిమార్క్స్ ఉంటే అది పంపించాలి ప్రిన్సిపల్ నుంచి. ఇది టోటల్గా. దాని తర్వాత వాళ్ళు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ వాళ్ళు డైరెక్ట్ సబ్మిట్ కొట్టేస్తారు అండ్ వాళ్ళకైతే చేరిపోతుంది. ఇది 8th అక్టోబర్ కల్లా చెయ్యాలి అనేసి సో ఎస్బిటెట్ అయితే రూల్ అయితే పాస్ చేయడం జరిగింది. ఓకేనా? సో హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో మ్యాక్సిమం యూజ్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది ఏంటి ఏమనేసి ఎవరికి తెలియదు. బట్ ఈ వీడియో ద్వారా మీ అందరికి తెలిసిందనేసి నేను అనుకుంటున్నాను. తెలుసుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకంటే ఇంకా ఇలాంటి వీడియోస్ అనేటివి డిప్లొమాకి సంబంధించి హ్యూజ్లో వస్తాయి. సో వాటినన్నిటిని కూడా మీరైతే ముందుగా పొందేదానికి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. 0 రూపీస్ కాస్ట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.